జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ ఎలా ఉందంట? ఆయన ఏంటంటే ర్యాపిడ్ ఫైర్ అండి. ఆయన నాకే చెప్పారు ఒకసారి లిఫ్ట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, అన్నా ఇప్పుడు మనం ఇదంతా T20 ఆడుతున్నాం. ఇది ఇంత పూర్వంలో లాగా లిమిటెడ్ ఓవర్స్ కాదు, టెస్ట్ మ్యాచ్ అంతకుండా కాదు. ఇది T20 క్రికెట్ మ్యాచ్. ఏ రోజుకి ఆ రోజే మన పర్ఫార్మెన్స్ అని ఒక దృక్పథంతో ఆయన ఉండేవారు. దాంతో ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసేసుకోవాలి, అంతేగాని ఈ నిర్ణయం బాగా నలగాలి, నలుగురిని సంప్రదించాలి, అందరినీ తెలుసుకోవాలి, అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలి, ఇంకా లోతుగా పోవాలి. ఇతనికి అనుభవం ఉందా, మనకు సలహా ఇస్తున్న వాడికి అనుభవం ఉందా, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ఈ బ్యాక్గ్రౌండ్ లో ఎవరికి మంచి అనుభవం ఉన్నది వాళ్ళని సంప్రదిద్దామా, ఇలాంటి ఆ దూరపు ఆలోచన నాకు కనిపించలేదండి. ఒక నిర్ణయం తీసుకోవాలి, అది నీకు బాగా తెలుసని నేను భావిస్తున్నాను కాబట్టి నిర్ణయం తీసేసుకోవడమే. కొన్నిసార్లు ఆయన ముందుగానే ఆలోచన చేసేవాడు, మరి ఆ నిర్ణయం మంచిది అని భావించేవాడు, ఆ నిర్ణయాన్ని ప్రకటించేసేవాడు. సపోజ్ మనం దాన్ని ఏమన్నా సవరణ చేయడానికి ప్రయత్నం చేస్తే అది వద్దన్నా అది పక్కన పెట్టేసి అది అయిపోయింది అలాగో, ఇంకేమైనా ఉంటే చెప్పు అనేవారు. సో ఆ విధంగా ఈయన క్విక్ డెసిషన్ మేకింగ్, ర్యాపిడ్ ఫైరింగ్ లాగా ఉండేది ఈయనతో. అన్ని త్వరగా నిర్ణయాలు చేసేసేయాలి. అంత త్వరగా నిర్ణయం చేసిన తర్వాత అమలు చేసేటప్పుడు సమస్యలు వస్తాయేమో కదా అని మనం చెప్తే ఆ తర్వాత చూద్దాం, అమలు చేసినప్పుడు చూద్దాం అనేవారు. కానీ అందుకే మనం చూస్తున్నాం ఆయన ప్రభుత్వంలో అనేక ఆర్డర్స్ కోర్టు కొట్టేయడం కానీ, స్టే ఆర్డర్స్ ఇవ్వడం కానీ అలాంటివి జరుగుతున్నాయి. అవన్నీ కూడా ఎప్పుడు లేని విధంగా, అవన్నీ కొంచెం మరి ప్రభుత్వానికి అది పరాభవం కింద భావించాలి యాక్చువల్గా. బట్ ఆయన దృష్టి ఇలా ఉంటుంది, ఆయన ఆలోచన అలా ఉంటుంది, అది ఆయన శైలి అండి. అంటే మార్నింగ్ ఎన్ని గంటలు వేస్తారంటారు ఇప్పుడు సీఎం గారు? అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకమైన అలవాటు అండి. చూసుంటారు కదా, అంటే సుమారుగా 9:30కి ఆయన మొదట కలుస్తారండి. 9:30కి సుమారుగా అప్పట్లో. అంటే చాలా మంది అంటారు పొద్దున్నే 5 గంటలు లేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు. అయ్యో తెలియదు, మనకు తెలియదు అంటారు. ఇవన్నీ మనం వెనికిడే, కానీ నేనేమి ప్రత్యక్షంగా నాకు అలా చూసే అవకాశం ఎక్కడా లభించలేదు. ఆయన మొదటిసారి కిందకి రావడం అది 9:30 నుంచి ఆయన దైనందిన కార్యక్రమం స్టార్ట్ అయ్యేది. నేనున్నప్పటి వరకు నేను చూసిందండి. 6-6:30 కల్లా ఆయన అంతా పెట్టేబేడ సర్దేసుకోవడం, దుకాణం మూసేవారు ఆయన 6కి అంతే. సో మనం అలాగే వీకెండ్స్ ఆయన వచ్చేవారు కాదు. శని ఆదివారాలు సర్వసామాన్యంగా, అంటే ప్రభుత్వానికి హాలిడే ఉంటే ఆయనకు కూడా హాలిడేనే. ఆ విధంగా ఎవరిని కూడా పిలిచేవారు కాదు. కొద్ది మందిని మరీ అవసరం అయితే పిలిచేవారు, లేకపోతే అంటే అట్లీస్ట్ అధికారులు, ఆయన పేషీ స్టాఫ్ ని బహుశా పిలిచేవారేమో నాకు తెలియదు. బట్ నాలాంటి వాళ్ళు ఎవరిని కూడా పిలిచేవారు కాదు. అది ఆయన శైలి అండి. అయితే మీరు 9 మంది చీఫ్ మినిస్టర్ దగ్గర వర్క్ చేసినట్టు తెలిసిందండి నాకు. అయ్యా, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు. అవునండి. ఒక్కొక్కడు ఒక స్టైల్ అండి. అవునండి, అవును, అంతే కదా, అంతే కదా. మీకు ఈ సర్వీస్లో ఉన్నప్పుడు అంటే ఆనందం కలిగిన రోజులు ఏమైనా ఉన్నాయి సార్? చాలా ఉన్నాయి. అంటే ఒకటి, నేను ప్రారంభంలో నల్గొండ జిల్లాలో శిక్షణ పొందాను. దాని తర్వాత సబ్ కలెక్టర్గా వరంగల్ జిల్లాలో పనిచేశాను. వరంగల్లో కూడా మళ్ళా ముందు పరకాల్లో చేశాను, తర్వాత ములుక్కి సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ మార్చాను నేను, అక్కడ చేశాను కొన్నాళ్ళు. పార్వతీపురంలో ఐటీడీఏలో పనిచేశాను. గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ చేశాను. తర్వాత మహబూబ్ నగర్ జిల్లాలో కలెక్టర్గా చేశాను. తిరుమల తిరుపతి దేవస్థానము, హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు, తర్వాత స్టేట్ హౌసింగ్ కార్పొరేషను, ఇలా మెడికల్ డిపార్ట్మెంట్లో 2 పర్యాయాలు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంటు, ఏపీ ఐఐసి, ఇన్క్యాప్, ఇలా అనేక ఉద్యోగాలు చేశాను. ఒక్కొక్క సీఎం గురించి ఒక్కొక్క మాటలో చెప్తే చాలా సంతోషం. అయ్యో, చాలా పెద్ద లాంగ్ లిస్ట్. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు తీసుకుందాం సార్. ఇప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, ఆయన గురించి ప్రజలకు ఎక్కువ తెలియదండి, తక్కువ టైం. అంటే ఉన్నా కూడా ఆయన ఎప్పుడు పబ్లిసిటీ ఇచ్చుకునేవారు కాదు. నిరాడంబరంగా జీవించారు, ప్రిన్సిపల్స్ మీద జీవించారు. ఆయన ఒక హాకీ మ్యాచ్ చూడటానికి వెళ్ళినప్పుడు ఆ మ్యాచ్కి కావాల్సిన టికెట్ కూడా డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడేవాడు. అలాంటి వ్యక్తి, చాలా చాలా గొప్ప వ్యక్తి. ఒకానొక సందర్భంలో ఆయన దగ్గర సిపిఆర్ఓ కింద పనిచేసిన గజ్జల మల్లారెడ్డి గారు వావిలాల గోపాలకృష్ణయ్య గారికి నాకు
ఆయన గురించి ఒక పర్సనల్ సంఘటన చెప్పారు. చాలా చాలా పర్సనల్ సంఘటన, అది వివరంగా మనం మీడియాలో చెప్పడానికి లేదు. కానీ దాన్ని బట్టి మాకు అర్థమైంది ఏమిటంటే ఆయన ఒక ప్రిన్సిపల్కి కట్టుబడి ఉన్నారండి. అది మనం ఎవరినైనా విమర్శించాలన్నా కూడా వాళ్ళ ప్రజా జీవనం గురించి మనం విమర్శించాలి, కానీ వాళ్ళ ఆంతరంగిక విషయాల గురించి మనం మాట్లాడకూడదు అనే ఒక తెర వేసేవారండి. అతని పబ్లిక్ లైఫ్ గురించి మాట్లాడదాం, అంతేగాని ప్రైవేట్ లైఫ్, అతని ఇంట్లో చేస్తున్నది ఏమిటి, అతని పడగదిలో చేస్తున్నది ఏమిటి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మనం ఎందుకు చూడాలి అంటే అది ఇద్దరు పెళ్ళాలా ముగ్గురు పెళ్ళాలా వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆ విషయాల గురించి మనం మాట్లాడకూడదు. అతని ప్రజా జీవనం గురించి, అతని ప్రజలకి ఏ విషయాలు చెప్తున్నాడు, దాంట్లో ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయి, దాని గురించి మాత్రమే మనం మాట్లాడాలి అని స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి సంబంధించిన విషయంలో వారు ఒక స్టాండ్ తీసుకున్నట్టుగా గజ్జల మల్లారెడ్డి గారు నాకు వావిలాల్ గారికి ఒకసారి చెప్పారు. కాబట్టి దాన్ని బట్టి ఎలాంటి ఔదార్యం, ఎలాంటి విశాల దృక్పథం పెద్దల కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిలో ఉందో మనం గమనించాలి. అలాగే నేదురుమర్రి జనార్దన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్గా చేసేవాడిని. ఆయన జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఆయన చాలా వివరంగా చెప్పింది ఏమిటంటే, హెలికాప్టర్లో వస్తున్నాడు ఆయన, జిల్లాలో 4-5 ప్రాంతాలకు వెళుతున్నారు, 2 మంత్రులు ఉన్నారు జిల్లా నుంచి. ఆయన స్పష్టంగా ఏం చెప్పారంటే, హెలికాప్టర్లో 3కి చోటు ఉంటుంది, నేను ఒకడిని ఎలాగో ఉంటాను, నాతో పాటు జిల్లా కలెక్టర్ తప్పనిసరిగా ఉంటాడు, మీ 2 మంత్రుల్లో ఎవరో ఒకళ్ళు ఒక భాగం, ఇంకొకళ్ళు ఇంకొక భాగం, ఆ విధంగా ఏర్పాటు చేసుకోండి అని స్పష్టంగా చెప్పాడు. అంటే జిల్లా కలెక్టర్ని తన పక్కనే కూర్చోబెట్టుకుని జిల్లాలో ఉన్నంతసేపు ప్రతి ఒక్క అంశం మీద కూడా జిల్లా కలెక్టర్ నుంచి సలహాలు పొంది, అది ప్రజాప్రతినిధులు తీసుకొచ్చిన ఇష్యూలు కావచ్చు, ప్రజలు నేరుగా తీసుకొచ్చిన సమస్యలు కావచ్చు, జిల్లా యంత్రాంగాన్ని ఒక రకమైన సమావేశపరిచి ఆయన అందరినీ రివ్యూ చేసిన సమయం కావచ్చు, అన్ని వేళల జిల్లా కలెక్టర్ని మాత్రం పక్కన కూర్చోబెట్టుకు గొప్ప సాంప్రదాయం ఇది. తదనంతరాన ఇది నెమ్మదిగా ఆవిరైపోయిందండి. ఇవాళ జిల్లా కలెక్టర్ గారి కారు ముఖ్యమంత్రి గారి జిల్లాకు వస్తే అది ఎక్కడో 6వ కారు 5వ కారు కింద వెనకాల ఎక్కడో ఉంటుంది. జిల్లా కలెక్టర్ గారు పరిగెత్తుకుంటూ ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చేటప్పటికి ముఖ్యమంత్రి గారు కలిసి ఆయన ఆ సమయంలో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ఆయన మళ్ళీ కారెక్కేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులు ఉండకూడదండి. ఒక జిల్లాకి కలెక్టర్ గారిని ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు ఆయన నిర్వర్తించడానికి ముఖ్యమంత్రి కూడా సహాయపడాలి, ఎన్నుకోబడ్డ శాసనసభ్యులు కూడా సహాయపడాలి, మంత్రులు కూడా సహాయపడాలి. అప్పుడు జిల్లా యంత్రాంగం ఆ జిల్లా కలెక్టర్ గారికి సహాయపడుతుంది. లేకపోతే జిల్లా అస్తవ్యస్తంగా ఉంటుంది. మనం చాలా సంఘటనలు ఆ విధంగా చూసాం.